నమస్తే అండి. ఈరోజు మనం వినబోయే కథ 'ఆండాళ్ళమ్మ అమెరికా భోజనం'. ఈ కథ 'స్వాతి సపరివార పత్రికలో' నవంబర్ 14, 2008 సంచికలో ప్రచురితమైంది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. వంట చేయడంలో ఆండాళ్ళమ్మతో ఎవరూ పోటీ పడలేరు. నలభీముడిని మించిన వంటలగత్తె ఆమె. ఆమెకు చాలా మంచి పేరుంది. ఆమె చారు పోపు వేసిందంటే వీధంతా ఆ కమ్మటి ఘాటు ఆక్రాలించాల్సిందే. ఆమె చేతి పప్పుచారుతో అన్నం పెడితే గుప్పెడు మెతుకులు తినేవాడు కూడా కంచాలు లాగించేస్తాడు. కొత్తిమీర వేసి కొబ్బరి పచ్చడి చేసిన, ఉల్లి ఉల్లి కూరి గుత్తి వంకాయ వండిన తిన్నవాడికి ఆ రుచి నాలుక కంటేసి ఆ రోజంతా గుటకేసినప్పుడల్లా మనసు తన్మయత్వం చెందిపోతుంది. ఆమె చేసే స్వీట్లు, హాట్లు, పచ్చళ్ళు అదిరేటి రుచితో అద్భుతంగా ఉంటాయి. పాకశాస్త్రంలో ఆమెది తిరుగులేని నైపుణ్యం. ఎంత కమ్మగా వండుతుందో అంతే ఇష్టంగా తింటుంది. అందుకే ఆమె బరువు 110 కేజీలకు చేరి ఆమె గొన్న ఏనుగు లాంటి రూపాన్ని ప్రసాదించింది. తిండి పట్ల ఆమెకు గల ఇష్టమే ఇప్పుడున్న పరిస్థితులను చాలా కష్టంగా మార్చింది. ఈ మధ్యలో ఆమెకు ఆరోగ్యం బాగుండడం లేదు. 56 ఏళ్ల నుండి ఆగకుండా కొట్టుకున్న ఆమె గుండె పరిస్థితి ఏమీ బాగాలేదని, అర్జెంటుగా బరువు తగ్గకపోతే చాలా ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. డాక్టర్లు తేల్చి చెప్పినా గానీ అదేం లెక్క చేయకుండా ఆండాళ్ళమ్మ వంటలు వండుకుని కడుపు నిండా తినసాగింది. బరువు తగ్గిస్తామన్న డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్ళాడు చిదానందం. ట్రీట్మెంటు దాని దారి దాందే, తిండి దారి తిండిదే అన్నట్టు ఆమె తీరు. నోరు కట్టకపోతే ఏమీ చేయలేమని చేతులెత్తేశారు ఆ డాక్టర్లు. ఆండాళ్ళమ్మ కొవ్వు కరగలేదు కానీ చిదంబరం జేబుకు చిలుం వదిలింది. భార్యని ఎలా కట్టడి చేయాలో అర్థంగాక చిదంబరం తల పట్టుకున్నాడు. ఆండాళ్ళు, నాకు 6 నెలలు బెంగుళూరులో ట్రైనింగ్ ఉంది. నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఎలా ఉంటావ్? మన అబ్బాయి విష్ణు ఎప్పటినుంచో అమెరికాకు రమ్మంటున్నాడు కదా! వెళ్ళి రాకూడదూ? అన్నాడు చిదంబరం ఆమె వైపు చూసి. ఎంతోసి మీ మండల పరిషత్ ఉద్యోగానికి బెంగుళూరులో ట్రైనింగా? అడిగింది ఆండాళ్ళమ్మ. నిజమేనే. పోనీ నా మీద నమ్మకం లేకపోతే ఆఫీస్కొచ్చి కనుక్కో అన్నాడు చిదానందం. చాలండి సంబరం. మొన్న ఆ మధ్య వేసవికాలంలో మధ్యాహ్నం పవర్ కట్ వేళలో మీ ఆఫీస్కొచ్చి జనరేటర్తో నడిచే ఆ ఎయిర్ కూలర్ దగ్గర ఓ కునుకు తీస్తానండి అంటే ససేమేరా అన్నారు. ఇప్పుడేమో మీ ఆఫీస్కి రమ్మంటున్నారా? బాగుంది అని అందే ఆండాళ్ళమ్మ. ఇంతలో సెల్ ఫోన్ మోగింది. అబ్బాయే. ఫోన్ లిఫ్ట్ చేస్తూ అన్నాడు చిదానందం. ఆ! బావున్నాం. నాకు బెంగుళూరులో ట్రైనింగు. మీ అమ్మని నీ దగ్గరికి తీసి దింపుదామనుకుంటున్నా. ఆ ఫోను మీ అమ్మకిస్తున్నా. ఆండాళ్ళకు ఫోనిచ్చాడు. ఆ! పిల్లాడు, కోడలు బావున్నార్రా? ఇప్పుడెందుకు లేరా? తప్పు అలా ఒట్టేసుకోకూడదు. వస్తాలే అంది ఆండాళ్ళమ్మ ఫోన్ పెట్టేస్తూ. సరే ఉంటాను అని చెప్పి ఫోన్ ముగించింది. భర్త వైపు చూసింది. రానంటే తన మీద ఒట్టు వేసుకుంటున్నాడు వెధవాయ్. పోనీలే, మీరెలాగో ఇక్కడుండరు కదూ, వెళ్ళి వచ్చేస్తాను అంది చిదానందం చిన్నగా నవ్వాడు. కొడుకుకు, కోడలకు ఇష్టమైన స్వీట్లు, హాట్లు, పచ్చళ్ళు, పొడులు చేసి ఆండాళ్ళమ్మ వాటన్నింటి రుచి చూసి చాలా బాగా కుదిరాయని సంబరపడిపోయింది. కానీ ఆమె సంబరం ఎంతోసేపు నిలవలేదు. అమెరికాలో ఉగ్రదాడులు దారి జరిగినప్పటి నుంచి ప్రతిదీ జాగ్రత్తగా చెక్ చేస్తున్నారు. 5వ తరగతి వరకే చదివి ఇంగ్లీష్ అక్షరం ముక్క కూడా రాని నీ దగ్గర నుంచి లడ్డూలను బాంబులని, పూతరేకుల్ని డైనమైట్లని, పచ్చళ్లను పేలుడు పదార్థం అనుకుని తీసుకెళ్లి జైల్లో వేస్తారోయ్ అంటూ అంబాజీపేటలో బయలుదేరినప్పుడు కేవలం బట్టలు పెట్టి మాత్రమే బయలుదేరదీశాడు చిదానందం. దిగులు పడిపోయింది ఆండాళ్ళమ్మ. పోన్లే, అక్కడికి వెళ్ళాక వాళ్ళకి కమ్మగా ఆంధ్ర వంటలు వండి పెట్టొచ్చు అనుకుంది. హైదరాబాద్ తీసుకెళ్లి ఆండాళ్ళమ్మను ఫ్లైట్ ఎక్కించాడు చిదానందం. బుగ్గల మీద వెంట్రుకలు నున్నగా షేవ్ చేసుకుని గడ్డం మీద వెంట్రుకల్ని పెంచాడు విష్ణు. నల్లద్దాలు, స్లీవ్లెస్ బనీన్లో ఉన్న అతన్ని వెంటనే గుర్తుపట్టలేకపోయింది ఆండాళ్ళమ్మ. అమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? అడిగాడు విష్ణు. అయితే అతన్ని చూస్తూ గుర్తుపట్టలేకపోయింది ఆండాళ్ళమ్మ. కొడుకు వంక ఒక నిమిషం ఆశ్చర్యంగా చూసి, నువ్వేనా? ఆ పిల్లిగడ్డమేంటి అని ఏ అరభిషేకం అనుకున్నాను. అయినా ఇదేం తింగరతనంరా? ఆ పిల్లిగడ్డం అందమా చందమా అంది ఆండాళ్ళమ్మ. నువ్వు అలాగే అంటావు. ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అమ్మా. పద ఇంటికెళ్దాం. కారులో ఇంటికి తీసుకెళ్ళాడు విష్ణు. బాగున్నారా అత్తయ్య అంటూ నవ్వుతూ ఎదురొచ్చింది కోడలు లక్ష్మి. 15 సంవత్సరాల మనవడు మనోజ్ హాయ్ గ్రాండ్మా హౌ ఆర్ యూ అని పలకరించాడు.
చుట్టాళ్ళ 4, 5 ఏళ్లకోసారి కలుసుకోవాల్సొస్తుంది కర్మ అని బాధపడింది ఆండాళమ్మ. మీకోసమని ఎన్నో రకాలు చేశాను. కానీ మీ తాతయ్య తేనిస్తేనా? ఆయన తేనివ్వలేదు. లక్ష్మి, ఈవేళ నుండి నువ్వు వంటింట్లో అడుగుపెట్టడానికి వీల్లేదు. ఈ దేశపు పొయ్యిలు ఎలా వాడాలో చెప్పు. కమ్మగా మీకు నేను వండి పెడతాను. లక్ష్మి, విష్ణు ముఖముఖాలు చూసుకున్నారు. అవునోయ్ బడుద్దాయ్! గడ్డం గీసుకునేటప్పుడు పెదవి కింద కొంచెం గీసుకోవడం మర్చిపోయావా ఏంటి? ఓసారెళ్ళి అద్దంలో చూసుకో అని మనవడిని హెచ్చరించింది ఆండాళ్ళమ్మ. ఈసారి అద్దంలో చూసుకోమని మనవడికి సలహా ఇవ్వగానే మనవడు పక్కున నవ్వాడు. పెదవి కింద కొన్ని వెంట్రుకలు గీయకుండా అలా వదిలేయడం ఫ్యాషన్ అత్తయ్యా అంది లక్ష్మి. ఇదేం ఫ్యాషనే? చోద్యం కాకపోతేను తండ్రికి తగ్గ కొడుకు అనిపించాడు అంది ఆండాళ్ళమ్మ. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు. అందరి ప్లేట్లలో ఒకే ఐటెం, అది బర్గర్. ఒక పెద్ద బన్ను, దాని కింద కొన్ని టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి క్యాబేజీ ఆకు, పైన మరో రకం బన్ను. ఆవురావురంటూ తింటున్న వాళ్ళు ముగ్గురు ఆకులు మేస్తున్న మేకల్లా కనిపించారు ఆండాళ్ళమ్మకి. ఆ చప్పటి బన్ను, పసరవాస వేస్తున్న క్యాబేజీ ఆకు, కసకసమంటూ పచ్చి ఉల్లిపాయ తరుగు, టమాటా ముక్కలు అస్సలు నచ్చలేదు ఆండాళ్ళమ్మకి. ఇదేం టిఫినే అమ్మాయి, కాస్త ఉప్మా పోపు పెట్టకపోయావు అని అడిగింది కోడల్ని. ఈ ఊళ్ళో ఉప్మా నూకలేమీ దొరకవు అత్తయ్యా అంది ఆండాళ్ళమ్మతో. కనీసం మంచి కాఫీ అయినా దొరుకుతుందా ఆశగా అడిగింది ఆండాళ్ళమ్మ. ఆ పసరు వాసన వేసే రసాలవి నా వల్ల కాదు అంది. కొంచెం కాఫీయో టీయో పెట్టి తల్లి అని అడిగింది. అత్తయ్య, ఇది మన అంబాజీపేట కాదు. ఇక్కడ కాఫీ పొడి, టీ పొడి లాంటివి దొరకవు. అదేమిటే చోద్యం కాకపోతే? మన పక్కింటి కనకం కూతురు న్యూయార్క్లోనేగా ఉంటుంది. డబ్బులు పెడితే ఇండియాలో దొరికేవన్నీ ఇక్కడ దొరుకుతాయని చెప్పింది అనుమానంగా అడిగింది ఆండాళ్ళమ్మ. ఇది వర్జీనియా స్టేట్ అత్తయ్య. న్యూయార్క్లో దొరికితే దొరకచ్చు, ఇక్కడ దొరకవు అంది లక్ష్మి. కాఫీ పడకపోతే నాకు తలనొప్పి వస్తుంది దిగులుగా అంది ఆండాళ్ళమ్మ. అదేం లేదమ్మా, వచ్చిన కొత్తలో నాకు అలాగే ఉండేది. దానికి ఒక కిటుకు ఉంది అని తల్లిని చూసి సన్నగా నవ్వాడు విష్ణు. అయితే నాకు కొత్తలో ఇలాగే ఉంది. అత్తాకోడళ్ళ సంభాషణ వింటున్న విష్ణు అమ్మకు కూడా అదే మంత్రం ఉపదేశించాడు. ఇది తాగమ్మా అని గ్రీన్ టీ చేతికిచ్చాడు. ఇదేమిట్రా ఆకుల కషాయం అని అంది. 2 గుక్కలు తాగేసరికి వికారంగా అనిపించి గ్లాస్ పక్కన పడేసింది. ఆండాళ్ళమ్మ పలచగా మజ్జిగ కలుపుకొచ్చింది లక్ష్మి. ఒక్క గుక్క తాగిన ఆండాళ్ళమ్మకి కొంచెం ఉప్పు వేయమ్మా అని అడిగింది. అయ్యో అత్తయ్య, ఇక్కడ ఎవరు ఉప్పు వాడరు. ఏ షాపులోనూ ఉప్పు కూడా దొరకదు అంది లక్ష్మి అపనమ్మకంగా చూసి. ఆండాళ్ళమ్మ కొడుకు కోడలు ముఖాల్లో ఏం ఏం భావం కనిపిస్తుందా అని చూసింది. వాళ్ళ ముఖాలు మామూలుగానే ఉన్నాయి. చేసేది లేక ఆ చప్పటి మజ్జిగ తాగి కడుపు నింపుకోక తప్పలేదు ఆండాళ్ళమ్మకి. అమెరికాకు ఇండియాకు టైమింగ్స్ తేడాలు ఉండడంతో నిద్ర విషయంలో కొంచెం ఇబ్బంది పడసాగింది ఆండాళ్ళమ్మ. ఆ చల్లని వాతావరణం, చెక్కలతో చేసిన ఆ ఇల్లు కొత్తగా ఉన్నాయి ఆమెకు. మోకాళ్ళ వరకు షార్ట్స్ వేసుకొని ఇంట్లో తిరుగుతున్న కొడుకు మనవణ్ణి చూడడం ఎబ్బెట్టుగా అనిపించి మనసులో ఆండాళ్ళమ్మ ఇలా అనుకుంది. ఏమిటో ఈ చోద్యాలు, ఈ లాగులేమిట్రా పాలేరు వెధవల్లాగా ఎంచక్కా లుంగీలు కట్టుకోక అని విసుక్కుంది. అవి లాగులు కాదమ్మా, షార్ట్స్ అంటారు. ఏ పని చేసుకోవడానికైనా వీలుగా ఉంటుంది అవి వేసుకుంటే అని తల్లి ప్రశ్నకు జవాబిచ్చాడు విష్ణు. నువ్వేమన్నా ఒంగుని పేడెత్తాలా, కూర్చుని పాలు పిండాలా? ఆ లాగులో నిన్ను చూస్తుంటే మా పాలేరు నరిసిగాడే గుర్తొస్తున్నాడు. సరేలే, నీ మాటలకేం గాని మనోజ్, ఈరోజు నానమ్మ వచ్చింది కదూ, స్పెషల్గా హోటల్లో డిన్నర్ చేద్దాం అన్నాడు విష్ణు కొడుకుతో. ఓకే డాడ్ అన్నాడు మనోజ్. డిన్నర్ అనగానే మనసులోనే మురిసిపోయింది ఆండాళ్ళమ్మ. సాంబారు, కూరలు, పెరుగుతో శుభ్రంగా భోంచేయొచ్చు అనుకుంది. పోనీ ఈ దిక్కుమాలిన దేశంలో అవి దొరక్కపోయినా చక్కగా చట్నీతో ఇడ్లీలు, దోశలు తినొచ్చు. అవి కాకపోతే చపాతీ కుర్మా అయినా దొరుకుతుందేమో అని ఉవ్విళ్ళూరసాగింది. అబ్బాయ్, నాకు ఫుల్ మీల్స్ తెప్పించు. హోటల్లో హాయిగా కూర్చుని జారబడి తను తినబోయే భోజనాన్ని తలుచుకుని నోట్లో ఊరుతున్న లాలాజలాన్ని గుటకలు వేస్తూ
హుషారుగా అంది ఆండాళ్ళమ్మ. విష్ణు, లక్ష్మి, మనోజ్ ఆండాళ్ళమ్మని వెర్రిదాన్ని చూసినట్టు పైనుంచి కిందకు చూశారు. అసలు ఆ ఇండియన్ భోజనం అంటే మనకెంత ఇష్టమో మోజో అత్తయ్య. మేము అక్కడున్నప్పుడు అదే తినేవాళ్ళం. కానీ ఇక్కడికొచ్చాక ఎన్ని వెరైటీలో చూడండి. ఇప్పుడు మాకు ఇక్కడి పదార్థాలే ఇష్టం. మీరు తినండి. ఇష్టపడతారు అని చెప్పింది లక్ష్మి. నాకు ఈ వలకాట్లో వెరైటీలేమీ అక్కర్లేదు. ముందు భోజనం తెప్పించు అంది ఆండాళమ్మ కొడుకుతో దబాయిస్తున్నట్లు. అయితే ఆమె మాటలకు కంగుతిన్నాడు విష్ణు. అమ్మా! అసలిక్కడ హోటల్స్‌లో ఇండియన్ భోజనం దొరకదే అని నచ్చజెప్పబోయాడు విష్ణు. పోనీ ఇడ్లీలు, పూరీల్లాంటివైనా ఉంటాయి కదరా! ఆశగా అడిగింది ఆండాళ్ళమ్మ. తల అడ్డంగా ఊపాడు విష్ణు. అని. మరి ఇక్కడేం దొరకవని ముందే చెప్పి తగలడొద్దు. అసల ఇక్కడికే రాకపోదును గదా! ఉక్రోషంగా అంది ఆండాళ్ళమ్మ కొడుకుతో. అమ్మా! బాధగా అన్నాడు విష్ణు. కొడుకు ముఖంలో బాధ చూడలేక ఆండాళ్ళమ్మ ఒక్కసారిగా చల్లారిపోయింది. ఏదో కోపంలో అన్నానులే నాయనా. ఏదో నీకు నచ్చిందే తీసుకో ముఖం మీదకు నవ్వు తెచ్చుకొని అంది. టమాటా సూప్, పిజ్జా, కోక్ ఆర్డర్ ఇచ్చాడు విష్ణు. నాకు హాట్ డాగ్స్ అడిగాడు మనోజ్. హాట్ డాగ్స్ ఆల్సో వెయిటర్కి చెప్పాడు విష్ణు. ఏమిటి డాగ్స్ అంటున్నావు? కొంపదీసి కుక్క మాంసమా? భయం భయంగా అడిగింది ఆండాళ్ళమ్మ. పక్కున నవ్వి కాదు, అదో ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ అమ్మా అన్నాడు విష్ణు. టమాటో సూప్ ఎలా తాగాలో అత్తగారికి చూపించింది లక్ష్మి. ఆండాళ్ళమ్మకి ఆ సూప్ చూస్తే గంజి గుర్తొచ్చింది. అందు వేసిన వింత వస్తువులన్నీ మసాలాలు ఆమెకు కడుపులో తిప్పినట్టయింది. పచ్చిగా ఉన్న క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటా ముక్కలు ఉన్న పిజ్జా అతి కష్టం మీద కొంచెం తిని ఒక ముక్క కొరికింది. ఫాంటా, లిమ్కా మాత్రమే తాగే అలవాటున్న ఆండాళమ్మకి కోక్ చేదుగా విషంలా అనిపించింది. వాళ్ళ ముగ్గురు ఆత్రంగా తెప్పించుకుని వాటిని అదే లోకం వాటిపై దండయాత్ర కొనసాగించేశారు. అసలు ఆ పిచ్చి పదార్థాలేమిటో, అంత ఇష్టంగా తినడం ఏమిటో, అంత గొప్ప రుచి అందులో ఏముందో అర్థం కాలేదు ఆమెకు. వేడివేడి అన్నంలో ఆవకాయ ముద్ద కలుపుకొని ఇంత నెయ్యేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటుంది. ఈ వెర్రితిళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయో ఏమిటో, అసలు వీటికి ఆ రుచి వస్తుందా అనుకుంటూ నిట్టూర్చింది. ఇంక చేసేదేముంది అనుకుంటూ కారులో ఇంటికొచ్చేటప్పుడు అన్నాడు విష్ణు. ఇక్కడ మొక్కజొన్న గింజలు దొరుకుతాయమ్మా, ఉడకబెట్టుకు తినొచ్చు అని. కొను నాయనా కొను అంది ఆండాళ్ళమ్మ. ఆ రోజు నుండి ఉడకబెట్టిన మొక్కజొన్న గింజలు, పల్చటి మజ్జిగ ఆండాళ్ళమ్మకు భోజనమయ్యాయి. 4 రోజులు గడిచేసరికి ఆమె ఓ రకమైన భోజనానికి అలవాటు పడిపోయింది. మనవడు బలవంతంగా చిన్న చిన్న యోగాసనాలు, తేలికపాటి ఎక్సర్సైజులు నేర్చుకో నేర్చుకోమని చెప్పడంతో చేయడం కూడా నేర్పించాడు. అయితే యోగాసనాలు చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్ళిపోదామా, కమ్మగా వండుకు తిందామా అని తహతహలాడింది ఆండాళ్ళమ్మ. 6 నెలలు తర్వాత వెళ్ళే రోజున కొడుకు కుటుంబాన్ని విడిచి వెళ్ళలేక కంటతడితో విమానం ఎక్కింది. విమానం దిగొచ్చిన ఆండాళమ్మను చూచి చిదానందం పరమానందభరితుడయ్యాడు. స్లిమ్‌గా మిసమిసలాడుతున్న చర్మంతో హాయిగా నవ్వుతూ నిగనిగలాడుతోన్న భార్యను చూసి అతనికి ఏమనాలో తెలియలేదు. తన భార్యేనా ఇంత అందంగా ఉంది, ఎక్సర్సైజులు, యోగాసనాలు చేసిందేమో, చర్మం చక్కగా టోన్ అయి ముడతలు లేకుండా నిగనిగలాడుతోంది అనుకున్నాడు. భార్యాభర్తలు తమ వయస్సును కూడా మర్చిపోయి ఒకరినొకరు హత్తుకుపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ రాత్రికే బస్సెక్కి ఉదయం అంబాజీపేటలో దిగారు. ఇంటికెళ్ళాక వంట మొదలుపెట్టింది ఆండాళ్ళు. భార్య వంటగదిలో ఉండడం చూసి కొడుక్కి ఫోన్ చేశాడు చిదానందం. క్షేమంగా చేరింది. అక్షరాలా నేను చెప్పినట్టే చేశావు. చాలా స్లిమ్‌గా, చురుగ్గా ఉంది. తనని ఇబ్బంది పెట్టానని బాధపడకోయ్. తన ఆరోగ్యం కోసమేగా. ఉంటాను. సెల్ ఆఫ్ చేశాడు. ఎవరండి ఆ ఫోన్‌లో అడిగింది ఆండాళ్ళమ్మ వంటగదిలోంచి బయటకొస్తూ. ఆ! ఎవరో తెలిసిన ఫ్రెండే. భోజనం రెడీయా? ఓ అన్నీ టేబుల్ మీద సర్దేశాను. కొత్తిమీర పచ్చడి, కందిపొడి, బెంగుళూరు మిర్చి సాంబారు, చామదుంపల వేపుడు లిస్టు చదవసాగింది. చిదానందానికి కళ్ళు తిరగసాగాయి. ఇవన్నీ తింటే మళ్ళీ ఆకారంలో గుండులా తయారవుతది.
అనుకొని, ఏమిటో ఆండాళ్ళు మళ్ళీ నువ్వు ఇవన్నీ తిని లావై అనారోగ్యం తెచ్చుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నన్ను ఒంటరివాణ్ణి చేస్తావా? అని అడిగాడు. వెళ్ళిపోతావటోయ్ అని బాధపడ్డాడు. అయ్యో అదేం లేదండి, ఈ చేసిన పదార్థాలన్నీ మీకే. నాకు ముల్లంగి ముక్కలు, 2 చపాతీలు, మజ్జిగ సిద్ధంగా ఉన్నాయి. నాకు తెలుసండి, మీరు చేసిన నిర్వాకం అంతా కొడుకు కోడలు ఆడిన డ్రామాలు నాకు నా మనవడు ఎప్పుడో చెప్పాడు అని నవ్వుతూ అంది ఆండాళ్ళమ్మ. కథ సమాప్తం. ఉంటానండి. ఈ కథను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.